ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసుమణి కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు. మరల గడ్డ వచ్చింది, ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు. యూరిన్ వేడిగా వస్తుంది, తగ్గిపోతాయి. కాళ్ళు చేతులు లాగుడు. కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు. మరల గడ్డ వచ్చింది. తల్లి ఎక్కడున్నావు? యేసుమణి మీరా? రండి, ఇక్కడికి రండి. ఎట్లా మీరు టీవీలో చూసారా? కలగపూడా మీది? కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు కదా, మరలు వచ్చింది గడ్డ, తగ్గిపోద్ది. ఇంకేంటి ఆపరేషన్ చేయాలి అంటున్నారు కదా, ఒక్కర్లేదు. యూరిన్ వేడిగా వస్తుందా? తగ్గిపోద్ది, వస్తుంది. కాళ్ళు చేతులు లాగుతాయి, అదే దానివల్లనే. తల్లి దీన్ని నొప్పి వస్తుంది, ఇక కూర్చున్నట్టు. పట్టుకోమ్మా జాగ్రత్త. మీతో పాటు ఎవరైనా వచ్చారా? మీరు ఒకళ్ళు వచ్చారా? అమ్మ లేవాలి. అమ్మ మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఓకే, పట్టుకో. జాగ్రత్త, చప్పట్లు కొట్టండి గట్టిగా. మొత్తం ఒళ్ళంతా బరువు, ఈ తలలో మేకుతో కొట్టినట్టుగా ఉంటుంది. రా పైకి రా. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. అంటే వన్ సైడ్ తలనొప్పి ఉందా మీకు? వన్ సైడ్ వస్తుందా? మేకుతో కూర్చున్నట్టుగా వస్తుంది మీకేనా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. నన్ను చూడు. లేమ్మా లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేపండి. ఆమె చప్పట్లు కొట్టాలి, లేపాలి. అమ్మ నన్ను చూడు. ఆగాదు. పట్టుకో. ఆమె దురాత్మ ఉంది. మీరు ఎవరైనా వచ్చారా మీతో పాటుగా? ఈ మొక్కతో వచ్చిందా? పాపం, నరకం చూస్తూ ఉంది. హల్లెలూయా, చప్పట్లు. ఇక్కడ మేకుతో కొడితే సుత్తితో ఎట్లా ఉంది అట్లా ఉంది. ఇక్కడ బాధ, నడువులో బాధ, గ్యాస్. ఇక్కడ రాసిది వేరు, ఇక్కడ ఉన్నాయి వేరు. అసలు ఇది పోటు వచ్చేస్తుంది ఇక్కడ, ఇలా వన్ సైడ్. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అసలు ఇవి అయితే పని చేయట్లేదు ఆవిడకి. నడులు, కాళ్ళు, చేతులు పని చేయబడి చూడండి, పరుగులు పెట్టేద్దేగా. అమ్మ నన్ను చూడు. వేసేయాను మైకులు వేసేయాను. ఆమె చాలా బరువు దిగిపోయింది. ఎలాగుందమ్మా ఇప్పుడు? ఇంకా కొంచెం ఎంత బరువు దిగిపోయిందమ్మా? అసలు ఎన్ని పట్టేస్తున్నాయి నీకు? కడుపు ఒకటి, నడుము ఒకటి, తలలో ఇక్కడ పోటు మొలగొట్టినట్టే, మేకు కొట్టినట్టే ఉంది. ఒళ్ళంతా నొప్పులు తగ్గినాయి. చూసుకో, చేతులు పైకెత్తా. ఆమేన్. బాబడా చాలా ఎంతకాలం పడుతుంది ఇవన్నీ? 3 సంవత్సరాలు. అసలు నువ్వు మనిషి కాదు. అన్నం తినలేవు, నిద్రపోవు, కూర్చుండవు, ఏవేమో జరుగుతుంది. పడుకో. చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమె ఇప్పుడు నీకు నీవే లేచిపోయి సాక్ష్యం చెప్పే కలే.
ఎన్ని సంవత్సరాలుగా ఉందో చూడండి, ఎంత బాధ నరకం అండి. అమ్మ సాక్ష్యం చెప్పి అసలు ఏంటి, నువ్వు ఎవరి టీవీలో చూసి వచ్చేసావా యేసుమని? అవునండి. కడుపులో గడ్డ ఉందా? అవునండి. ఆపరేషన్ చేశారు. ఇప్పుడు గడ్డ ఉందేమో చూసుకో, కడుపులో తెలుస్తుందా, ఏమైనా ఉందా, ఉన్నట్టు ఉందా, అనిపిస్తుందా? లేదు. ఇప్పుడు దాకా తగులుతుంది కదా చేతికి, అద్భుతం కరిగిపోయింది అక్కడే. ఆమేన్. ఇంకా ఇంకా ఇప్పుడు ఉన్నాయా? ఇందాక అయితే మరీ భయంకరంగా చిరాకు, ఇది గుచ్చేస్తుంది ఇక్కడ నేను. ఆమె చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమె కడుపులో గ్యాస్ కూడా ఏదో ప్రాబ్లం ఉందా? టాయిలెట్ ఏమైనా ప్రాబ్లం ఉందా? వేడిగా ఉందా? ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది వేస్తున్నామలో. ఆమె ఎంత ఫ్రీ అయిపోయిందో అది చెప్తావనుకున్నాను నేను. ఎంత ఫ్రీ అయిపోయిందో అది చెప్తావనుకున్నాను నేను. ఏమైనా ఉన్నాయి ఇంకా? జుట్టు పైకి ఎత్తుకో. ఆమె చూడండి, ఉందా? ఎక్కడుందో మెడలో చూసుకో అమ్మా, ఊపుకో. లేదా గుండె కూడా నీకు స్పీడ్ కొట్టుకుంటుందిగా, దడ. గుండె అంటే ఇది కాదు, గుండె ఎక్కడ ఉంటుంది? ఉందా? నీకు నాకైతే ఇది ఎక్కువ చూపిస్తుంది బాగా, మంట. నడిచి చూసుకో ఏం తగ్గినాయో ఏం తగ్గలేదో చెప్పమ్మా. అంత దూరం తగ్గిపోయినాయా మొత్తం? పట్టుకోండి చూడాలి. అసలు ఎప్పుడు బాధగా ఉంటావు కదా, ఆలోచన తప్పట్లు. నువ్వు కలగబూడా గోసుకోవాలి. నేను తెలుసా మరి నువ్వు ఇక్కడికి ఎవరు వచ్చారు? టీవీలో చూసి కంతులు తగ్గుతున్నాయని. కడుపులో గడ్డ, ఈ తలలో ఇది వాపు వస్తుందా నీకు? ఇక్కడ దెబ్బ తగిలిందండి, కోయిట్లో చూసినప్పుడు దెబ్బ తగిలిందండి. ఎవరికి? నాకేనండి. వాపు వస్తుందిగా ఇక్కడండి, ఇది వస్తుంది కదా, ఇలా వచ్చేసినాయండి. అప్పుడు చూసారా? చెప్పలేదు, దీంట్లో రాయలేదు కూడా. ఇప్పుడు పోటు కింద పోటు వచ్చేస్తుంది. అదే భయంకరమైన పోటు వస్తుంది, చాలా పోటు అండి. అలాగే ఉన్నానండి. మా ఆయన రమ్మంటే రావట్లేదండి. మీ ఆయన గారు మంచోడు కదా? మంచోడేనా కదా? కాదండి, మంచోడు కదా. అందుకే ఇది వరకు తాగేవారండి, ఇప్పుడు మానేశారు. కానీ ఇప్పుడు మంచోడు అయ్యాడా? రమ్మంటే రావట్లేదండి. స్వర్ణలత, అంబర్పేట. స్వర్ణలత ఉన్నావా? స్వర్ణలత రెండు పరిగెత్తు స్పీడ్గా రండి. ఆమె అక్కడే ఉండండి, చప్పలు కొట్టండి గట్టిగా. మీ వైఫ్ ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 3 months నుంచి ఉంది. అమ్మాయి పెట్టుకో, జాగ్రత్త. చేతులు పెట్టుకోండి. ఈయన పట్టుకో, ఇద్దరు పట్టుకోండి. జాగ్రత్త. ఏం పని చేస్తారు మీరు? మైక్లో ఏం పని చేస్తారు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాం. ఓన్గా చేసుకుంటారా? ఓకే. ఆమెకి మొత్తం బాడీ మొత్తం సహకరించట్లేదు, నడుము భయంకరంగా గుంజేస్తుంది, అన్నం తింటలేదు, వామిటింగ్స్ అవుతున్నాయా? అన్నం తింటలేదు, తర్వాత అంతా శక్తి లేదు, మొత్తం రక్తం కూడా అయిపోతుంది.
కీమో ఇచ్చారు. ఎప్పటి నుంచి ఇలా మైక్ దగ్గర పెట్టి ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు 3 months నుంచి ఇట్లా జరుగుతుందన్న. 3 months. ఇల్లు ఎక్కడ మీది? మాది ఇక్కడ గిద్దలూరు దగ్గర ఊరా? వేరేనా? హైదరాబాద్ కదా? ఇక్కడ అంబర్పేటలో ఉంటా ఉన్నా. ఇక్కడ ఉంటారు కదా. ఇవి గ్యాస్ ఫామ్ అయిపోతుంది నీకు, ఇక్కడ టైట్ అయిపోతుంది, ఇక్కడ నుంచి గుంజేస్తుంది. ఇక అనగం అది మొత్తం బాడీ అంతా ఇమ్యూనిటీ లేకుండా అయిపోతుంది మొత్తం. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారన్న. మరి ఖర్చు పెట్టుకుంటారా మాకు ఎక్కువగా? ఈమె రూపం కూడా మారింది, ఈమె బాడీలో బ్లడ్ లేదు, ఎనర్జీ లేదు, తింటలేదు. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నది ఈ బాధలు స్టార్టింగ్? అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? 3 months నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మీరు కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు చాలా. సిస్టర్ కొద్దిగా వచ్చిందా శక్తి? కొంచెం వచ్చిందా? ఓకేందా? మైకులు మాట్లాడతావా? మీ పేరేంటి? నా పేరు స్వర్ణలత. మీకు ఫుల్ బ్లడ్ ఇస్తాను, కలర్ కూడా మారిపోయారు, నల్లగా అయిపోతున్నా తెలుసా? ఈ కాళ్ళు చేతులు నల్లగా అయిపోతున్నాయి, మసిలాగా అవుతున్నాయి. చూడండి, వస్తామేనా? అదిగో చూడండి, ఇదంతా తగ్గించేవాడు ఉన్నాడు భూమి మీద. ఇప్పుడు మీరు చూస్తారు, ఇదంతా నలుపంతా తీసేస్తాను చూడండి. ఇప్పుడే ఈ నలుపంతా తీస్తే కాళ్ళు కూడా ఉన్నాయి కదా, అదిగో చూడండి, కాళ్ళు కూడా ఉన్నాయి. అయ్యయ్యో, గుండు కూడా వీక్ ఉంది. ఇప్పుడు ఈ కలర్ మారిపోతుంది, మీరు చూడండి. చూడండి మళ్ళీ చూడండి, ఎంత మసితో ఉన్నట్టుగా ఉంది ఆ పాదాలు ఇవన్నీ. ఆమేన్, హల్లెలూయా. మొత్తం తగ్గి పట్టుకో బ్రదర్, పట్టుకోండి బ్రదర్, పట్టుకో. జాగ్రత్త, సిస్టర్ పట్టుకోండి, జాగ్రత్త. ఆమె రూపం కూడా మారిపోతుంది, ఫేస్ డల్గా ఉంది, బ్లాకిష్గా ఉంది కదా, అంతా మారిపోతుంది. ఆమె లేవండి, శక్తి ఇచ్చా. ఆమె ఇంకా ఇస్తున్నాను, లేవండి, లేవాలి. ఆవిడే లేస్తుంది, మోకాల మీద లే. ఆరాధన 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 నీకే ఆరాధన 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 పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన, పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన, సర్వశక్తుడానికే ఆరాధన, మార్గం చూపే దేవానికే ఆరాధన, సర్వశక్తుడానికే ఆరాధన. అంటే ఏంటి, క్యాన్సర్ అన్నారా? ఆమె కొంచెం నడుచుకోరా సిస్టర్, నడుచుకోండి, నడవండి, మామూలుగా నడవండి. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. చేతులు తీసుకో, చూపించు. నువ్వు చెప్పు. ఇక్కడ కొద్దిగా ఉంది మసి, ఇంకా దాదాపుకి వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టండి. ఎనర్జీ ఎట్లా ఉంది? బాగుంది. నడిచి చెప్పు, హల్లెలూయా హల్లెలూయా కూడా హల్లెలూయా హల్లెలూయా చెప్పు సిస్టర్, చెప్పండి. తగ్గిపోయి కలర్ మార్పు వచ్చేసినాయా? ఇంకెళ్ళే లోపల ఏమి బ్లాక్ ఇక్కడ చుక్కుంది కదా, అది కూడా ఉండదు. ఇక ఇదిగో ఈ కొంచెం చుక్కుంది, అది కూడా ఉండదు. యేసునామానికి మహిమ కలుగును కాక. దడ వచ్చేస్తుంది కదమ్మా నీకు. నడువు, ఇప్పుడు నడిచి చూపు ఒకసారి. మీ భర్త చూడండి, మీరు ఆమెను చూడండి. ఆమెకి క్యాన్సర్ కాదు, నేను చూసుకుంటా. మైక్లో మాట్లాడు. ఆమె ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోవాలా, ఓకేనా? రైట్, వెళ్ళండి. అంటే చిల్లరని తీసుకొచ్చి ఎక్కడేస్తావు? చాలా దీవులు వస్తాయి మీకు ప్రతి చిన్న దాంట్లో కూడా. మా అమ్మ అప్పుడు కొత్తగా చర్చికి వెళ్తే మేము చూశాను, అన్నం వండేటప్పుడు బియ్యం తీస్తాం కదా, ఆ బియ్యంలో ఒక గుప్పుడు ఆమెకి వండే బియ్యంలో ఒక గుప్పుడు ఇలా తీసి పట్టి ఆమె ఒక కవర్లో పోసేది. కోడి గుడ్డు పెట్టిన, ఒక చెట్టుకి బీరకాయ కానీ సొరకాయ ఇలాంటిది ఏదైనా వచ్చినా, తోటలో పొలం ఏదొచ్చినా ఫస్ట్ తీసి ఒక సపరేట్గా పెట్టి ఆదివారం నాడు ఇవన్నీ తీసుకుని మందిరానికి వెళ్ళేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. నిజంగా మరి కొంచెం విత్తినవాడు
కొంచెమే కోసుకుంటాడంట. విస్తారంగా తినవాడు ఏం చేస్తాడు? విస్తారమైన ఫలం కోసుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాసులారా, ఈ మాటలు మీకు ఏంటంటే ఏమన్నా బాధ కలిగితే నన్ను ఏమి అనుకోవద్దు, కానీ మీ కానుకలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి. అర్థమైందా? నేనైతే దేవుడికి ఏదైనా ఇచ్చినప్పుడు నేను ఆలోచన చేస్తాను, నేను దేవుడికి ఎంత ఇస్తున్నాను కదా, నాకు ఖచ్చితంగా ఆయన అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నేను ఒక స్థలానికి వెళ్ళి కానుక ఇచ్చాను. నేను వచ్చేసరికి కరెంటు బిల్లు 3-4 రెట్లు ఎక్కువైపోయింది. నాకు చిరాకు వచ్చేసింది. కరెంటు బిల్లును ఇంత కరెంటు బిల్లు వచ్చింది ఏంటి ఛీ అని ఇసుకుపోతూ ఉండగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. వినండి, మీకు కూడా అది పనిచేస్తుంది. ఏం ఆలోచన? నేను పలానా చాటుకెళ్ళి నేను దేవుని మందిరంలో ఈ కానుక ఇచ్చాను అని ఆ మనస్సులో నాకు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. బైబిల్ ఏముందంటే, నాకు ఇచ్చి నన్ను శోధించమని ఉంది. శోధించాలంట. నాకు ఇచ్చి ఏం చేయమన్నాడు దేవుడు? నేను అన్నాను, ప్రభువా నేను మందిరానికి వచ్చి కానుక ఇచ్చాను కదా, నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఇక్కడ శోధన వచ్చింది అన్నప్పుడు వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇచ్చినప్పుడు మనము మరల తిరిగి పొందుకోవటానికి అంత హక్కు, అథారిటీ దేవుడు మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎలా ఇస్తాడు? 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులు. ఈ 100 అంతుల కంటే ఒక కొంత పర్సంటేజ్ ఉంటుంది. బయట ఇంట్రెస్ట్ తీసుకుంటాం. 1,00,000 రూపాయలు తీసుకుంటే రూపాయి వడ్డీ అని ఉంటుంది. కొంతమంది 2 రూపాయల వడ్డీ ఉంటుంది. కొంతమంది 5 రూపాయలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది 10 రూపాయలు కూడా ఇస్తారు. ఇంకా ఎక్కువ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది మనకు తెలియదు, కానీ అట్లా చెప్తారు. మేము అంత ఇంట్రెస్ట్ తెచ్చామని అని గొడవలు అయినప్పుడు చెప్తారు. చూడు, అది చెప్తున్నా నేను. దయచేసి గమనించండి, చూడండి. ఇది మనుషులకి ఇచ్చిన దానికి దేవునికి ఇచ్చిన తేడా చెప్తాను. అలా 2 రూపాయల వడ్డీయో 3 రూపాయల వడ్డీ ఇలా ఉంది కదా వడ్డీ. ఈ వడ్డీ కొన్ని రోజులు ఇచ్చాక ఇతడు డేటా నిలిపోయినా కూడా ఇలా ఏం చేయలేరు. అవునా కదా? ఇకప్పుడు నోరు నాకు చెప్తారు చాలామంది, అయ్యా నేను వాళ్ళకి 20 లక్షలు ఇచ్చిన వాళ్ళు కనపడట్లేదు అయ్యా, అది వస్తే దాంట్లో సగం నీకు అంటే అది రాదని వాళ్ళకి తెలుసు. నిజమైన సమయంలో చెప్పరు, ఆ డబ్బు నేను ఇస్తాను దేవుడికి సేవకు అంటారు. ఇప్పుడు ఆ సగం నీకే, ఓ 10 లక్షలు ఇచ్చేస్తాను అంటున్నారు. మొన్న ఒక ఆవిడ వచ్చి 20 లక్షలు 25 లక్షలు పట్టుకుని వెళ్ళిపోయారు. కనపడ అసలు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. అంత డబ్బు ఎట్లా ఇచ్చేవామంటే ఏదో ఉంటాయిలేండి వాళ్ళకి, మనకెందుకు కానీ ఏవో సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఇచ్చేస్తారు. భూములు అమ్మి ఇచ్చేస్తారు, ఇల్లులు అమ్మి ఇచ్చేస్తారు, బంగారం అమ్మి ఇస్తారు. అయ్యో నా మెడలో బంగారం అంతా వాడికే ఇచ్చాను, ఎందుకు ఇచ్చేవమ్మా అంటే చెప్పరు. మొన్న ఒక ఆవిడ ఉంది 50 లక్షలు ఇచ్చింది విశాఖపట్నం. మన టీవీ ప్రోగ్రాం చూసి మాకు ఫోన్ చేస్తారు, 50 లక్షలు ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చావామంటే భర్త లేడవాడికి 50 లక్షలు ఇచ్చి వాళ్ళ కుమారుడు సేవకుడే, 2 కుమార్తెలు, ఒక కుమార్తె ఇంకో సేవకుడి దగ్గర ఉంది. 50 లక్షలు ఇచ్చిందంట. ఆయన చచ్చిపోయాడు. ఆయన ఉంటే ఇచ్చేస్తాడంట వీడికి, ఇంటికి ఎత్తాడ, ఇల్లు తనఖా పెట్టి 50 లక్షలు ఇచ్చిందంట. మంచోడంట, చచ్చిపోయాడు. మంచోడే. సరే, ఇప్పుడు భార్యని అడిగితే నాకేం తెలుసు అందంట, ఒక దెబ్బతోటి అయిపోయాయి. అదే దేవుడికి ఇచ్చే కాడ మనము ఉంటామా? అట్లాగా దేవుడికి ఇచ్చే కాడ మనం మళ్ళీ ఉంటామా? దేవునికి ఇచ్చే కాడ మనం ఏం చేస్తాం? ఓ అమ్మా ఎంత ఆలోచన చేస్తున్నాం. అదే గమనించండి. దేవునికి ఇచ్చినట్లయితే అది ఎలా ఉంటుందో తెలుసా? 30 అంటే ఎంత నీ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 30%. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంకా గట్టిగా మాట్లాడితే 60% ఇచ్చేస్తాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రార్థన చేస్తే ఎంత పర్సెంట్ వస్తుంది? 100కి 100 చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకని ఆయనకే ఉంది ఆ పవర్, ఆయనకే ఉంది ఆ శక్తి. అందుకని నువ్వు ఒక విత్తనం భూమిలో పెడితే నువ్వు ఒక విత్తనం పెట్టుకుంటే ఒక్క కాయే కాస్తానంటదా? ఒకటే వస్తాను. ఎన్ని వస్తాయి? 100 వచ్చేస్తాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎస్, మనము దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. ఆయన వాక్యము ఇదే కదా చెప్తుంది. ఆయన కానుకలను మనుషుల చేత ఆయనను కానుకలు తీసుకున్నాడు. హల్లెలూయా. వార్త 8వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది చూడండి. 8వ అధ్యాయము 4వ వచనం. మత్తయి వార్త
8వ అధ్యాయము 4వ వచనం. దయచేసి త్వరగా తాలో 8వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకోసమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఇక్కడ చూడండి 8వ అధ్యాయం 1వ వచనం వచ్చిన ఆయన కొందరు మంది దిగి వచ్చినప్పుడు, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జన సమూహములు ఆయన వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, నీకు ఇష్టమైతే చేయమని అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఇక్కడ చూడండి అన్నాడు, ఆ దేహం బాగైపోయింది, నువ్వు వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని కనపరుచుకోమన్నాడు, యాజకునికి చూపించుకో. అంతేకాదు మోషే మీతో చెప్పినట్లుగా మీరు ఆ కానుక దానిని విడుదల కానుక. ఏం కానుక చెప్పండి? అది విడుదల కానుక. హల్లెలూయా, విడుదల కానుక. ప్రియులారా గమనించండి, చూడండి, ఆనాడు యేసు ప్రభుని వెంబడించినటువంటి వారిలో కొన్ని తెగల వారు ఉన్నారు. ఒక తెగ ఏంటంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు వాళ్ళకి భోజనం దొరికేది, ఎందుకంటే ఆయన రొట్టె చేపలు ఇచ్చేవాడు, గుర్తుందా? భోజనం కోసం ఆయన వెంబడించేవాడు కొంతమంది, భోజనం కోసం. చూడండి ఎంతమంది ఎలా ఉన్నారో, మనుషులు ఎట్లా ఉన్నారో. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కొంతమంది ఆయన ఏమన్నా తప్పు మాట్లాడతాడా? ఏం తప్పు మాట్లాడతాడు? ఏదన్నా తప్పు, ఒక శనివారం ఒక స్వస్థత పరిచాడు అనుకోండి, అలాగా, లేకపోతే ఏదన్నా విరుద్ధంగా మాట్లాడతాడా అన్నట్లుగా ఆయన తప్పులు ఎదగటానికి వచ్చేవాళ్ళు. కొంతమంది ఏమో భోజనానికి వచ్చేవాళ్ళు, కొంతమంది తప్పులు ఎదగటానికి వచ్చేవాళ్ళు, కొంతమంది ఏమో రోగాలు బాగు చేసుకుంటాకు వచ్చేవాళ్ళు. దయచేసి గమనించండి, రోగములు బాగు చేసుకుంటాకు వచ్చేవాళ్ళు. కొంతమంది మాత్రమే వాక్యమును వినటానికి వచ్చేవాళ్ళు. ఆ దినాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? తింటాకు వచ్చేవాళ్ళు, తప్పులు పట్టుకుంటాకు వచ్చేవాళ్ళు, రోగములు బాగు చేసుకుంటాకు వచ్చే ఈ గుంపు ఎక్కువ ఉండేవాళ్ళు ఆ దినాల్లో కూడా. ప్రభునందు ప్రియులారా గమనించ. రా నాన్న రా, మీ భార్య పిల్లలు వచ్చారా? రా, పరిగెత్తుకుంటారా? చూడండి, ఈ బిడ్డ అతన్ని చూస్తే ఏడుపు రావాలి, ఎవరికైనా ఏడుపు రావాలి అతను చూస్తే. ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు రాలే, నిన్నే ఈయన గురించి ఎవరికో సాక్షి చెప్ప దేవుడు ఈయన తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన బాధ ఎంతమంది పిల్లలు, పైకి రా నాన్న, పైకి వచ్చే చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఎంతమంది పిల్లలు నీకు? ముగ్గురు. ఈయనకి 3 పిల్లలు, భార్య చిన్నగా ఉంది, ఈయన కూడా చిన్నోడే, 3 చిన్న పిల్లలు. అప్పుడు ఏమైంది నీకు అసలు? నడుము నొప్పి సార్. ఎంతకాలం నడుము నొప్పి? 2 సంవత్సరాలు. ఈయన నువ్వేం పని చేస్తున్నావు? మేస్త్రి పని చేస్తున్నా సార్. మేస్త్రి పని మాని 3 పిల్లలు వేసుకుని ఈయన మంచంలో ఉన్నాడు. ఎందుకున్నా మంచంలో? ఈ బొక్క అరిగిపోయిందని. ఏ బొక్క? ఈపు. ఈపు బొక్క అరిగిపోయిందంట. ఎక్కడుంటారు మీరు? భువనగిరి సార్. భువనగిరి. ఈయన మొత్తమే పిల్లల్ని వేసుకురాలే, ఇలా బామ్మది ఎట్లా పట్టుకొచ్చాడు ఈపు బొక్క అరిగిపోయింది మొత్తం అని. మీది అసలు ఊరేది? శ్రీశైలం. ఉన్నది ఎక్కడ? భువనగిరిలో ఉన్నారు. అది జరిగింది కదా. ఆ భువనగిరిలో ప్రార్థన చేస్తుండగా ఎంతసేపు తగ్గిపోయిందయ్యా నీకు? ఒక్క నిమిషం సార్, సపోర్ట్లు కొట్టండి. 2 సంవత్సరాలు మంచంలో ఉన్నప్పుడు ఈయన 2 సంవత్సరాలు. ఏ హాస్పిటల్ చూపించుకున్నామమ్మా? అది పెద్ద హాస్పిటల్గా పోయినా సార్, హైదరాబాద్. పేర్లు ఉంటాయి కదా, మస్తుకు పోయినా సార్ హాస్పిటల్. ఎందుకు అంటే ఈపు అది ఎముకలు అరిగిపోయినాయి ఈయనకి ఇట్లాగే. అంతేనా? అంతే సార్. మంచంలోనే. ఏమనుకునేవాడు మంచంలో ఉన్నప్పుడు? నా వల్ల కాదు, నేను పని చేసుకోలేను, కదా, నా పని అయిపోయిందని అనుకున్నా సార్. అయిపోయింది నీ పని అనుకున్నా. పిల్లలు ఉండరు, 3 పిల్లలు, చిన్న పిల్లలు ఉండరు, ఏం చేయాలని మా భార్య టీవీలో చూసింది. టీవీలో చూసి ఆడికి వచ్చిన, నువ్వు ముట్టుకోలే, ప్రేయర్ చేసినావు అంతే. ఒక్క నిమిషంలో నాకు మంచిగా 2 సంవత్సరాలు అరిగిపోయిన నడుమండి అది. 2 years మంచంలో ఇట్లా ఉన్నాడు. రా దగ్గర రా, పట్టుకో. హోలీ స్పిరిట్. ఆమె జాగ్రత్త. ఆమేన్. ఇలా చిన్న పిల్లలండి పాపం, వాళ్ళని చూస్తే భలే జాలి దింతుంటారు వాళ్ళు నల్లగా, ఈయన లేకనే వాళ్ళ భార్య కూడా చిన్నగా ఉంటుంది బాగా.
దేవునికి ఇంత చిన్న పిల్లలు, ఒకడు చిన్నోడు ఎంత వయసు ఉంది ఆడికి? సంవత్సరన్నర. ఆడు నన్ను ఇలా చూస్తాడు వెళ్ళినప్పుడు, అలా చూస్తే ఈయన ఎంత విశ్వాసుడు అంటే, ఈయన తగ్గించుకున్నాడు కదా, తగ్గిపోయిందని బతికెళ్ళి కొట్టాడు కదా, ఇక నాకు వచ్చేవారం కానుకేసుకోమన్నా, డబ్బులు లేవు దగ్గర, వచ్చేవారం కానుకేసుకున్నా అన్నాడు. 2 వారాలు వెళ్ళి కూలి ఎలా తెచ్చుకోవచ్చు డబ్బులు? ఆ డబ్బులు ప్రార్థన చేసినా పోయి పని చేసుకొని 2 సంవత్సరాలుగా పని లేదు, బ్రతుకుతా అనేటువంటి నమ్మకం లేదు. పిల్లలు ఏమైపోతారు? భార్య చిన్నది, 3 పిల్లలు. ఇది బాధ ఈయనకి. నేను అనుకున్నాను వీడికి కానుక తీసుకుని వెళ్ళిపోయి ఒక ప్రోగ్రామ్ ఇస్తే బాను, ఏంది ఇంత మంచి జరిగితే కూడా వెళ్ళిపోయాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన విశ్వాసుడు, ఎవరిని అడగలే, కష్టపడి పని చేసి ఆ డబ్బు తీసుకొచ్చి వచ్చి కానుక రూపాయలు, అయ్యా మీరు నన్ను బాగు చేశారని కృతజ్ఞత అయ్యా అని కానుకేశాడు. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. 3 చిన్న పిల్లలు సహాయం చేసేవాళ్ళు, అత్తగారు తరపులేదు, అమ్మగారు తరపులేదు. ఆయన కష్టపడి నన్ను అయ్యగారు బాగు చేశాడో, ఆయన సేవకు నేను సహకరించాలనే ఆశతో ఆయన వెళ్ళి మేస్త్రి పని అయినా చేసింది. మేస్త్రి పని చేసి డబ్బులు తీసుకొచ్చి భువనగిరిలో వచ్చి, ఇది ఫస్ట్ టైం ఆయన వచ్చింది. ఇప్పుడా? అవును సార్. ఎప్పుడు భువనగిరి వస్తాడు భార్య పిల్లలతో సంతోషంగా వస్తాడు. ఏదో పండగకి వెళ్తాను చూడు, అట్లా వస్తాడు ఆయన. ఈరోజు ఒక్కడొచ్చాడు, మరి ఎందుకో తెలియదు. దాదాపుగా సంవత్సరం ఏంటదా? సంవత్సరంలో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిందా? పని చేసుకుంటున్నా. డాక్టర్లు ఎక్కువ, మనం ఎక్కువ? మైకులు చెప్పాయా? నువ్వే ఎక్కువ సార్. ఎంత ఎక్కువ? చాలా ఎక్కువ సార్, చెప్పలేనంత. ఓకే, చప్పట్లు కొట్టరు. అలా అయితే అలాగే ఏగలెళ్ళి వచ్చేస్తున్నాయి మనుషులు. కొంతమందికి అయితే ఏగ వెళ్ళి వచ్చేస్తుంది, అయినా కూడా తెలతలేదు. ఎందుకంటే ఈయన జీవితం నిలబడింది. ఏమండి, మనిషికి ఇదేనండి మెయిన్. ఒక కాలు లేకపోయినా పర్లేదేమో కానీ, ఏమండి బ్రదర్, నిజమే కదా, ఇప్పుడు ఆయన కాలు లేదు, అయినా కూడా సంతోషంగా ఉన్నాడు. కానీ ఈపు ప్రాబ్లం ఉంటే ఇక ఎక్కడ వెళ్ళలేరు. ఈయనకి అదే ప్రాబ్లం ఉంది. 2 సంవత్సరాల మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ భార్య టీవీలు చూసి అందంట, అయ్యా నిన్ను బాగు చేసే దైవజనుడు ఎక్కడ పలాచాట ఉన్నాడు, వచ్చే వెళ్ళిపోతాం. వాళ్ళ తమ్ముడిచ్చి పంపించింది. స్పాట్లో వెళ్ళిపోతే పరుగును ఊరికెళ్ళిపోయాడు. ఇది శ్రీశైలం భువనగిరిలో పని చేసుకునే మనిషి అక్కడే ఉన్నాడు కదా, వెళ్ళిపోయి కష్టపడి డబ్బులు తీసుకుని వచ్చి అక్కడ ఇచ్చాడు. దాదాపుగా సంవత్సరం దగ్గర అవుతుంది కానీ సంతోషంగా వస్తాడు అక్కడ భువనగిరి. ఇక్కడ ఇప్పుడు వచ్చాడు. ఈయనకి నీకే వచ్చావా, ఎవరైనా రమ్మన్నారా? నేనే వచ్చిన. అలా వచ్చి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభుకు చప్పట్లు కొట్టి మహింపడతాడు. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.